ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేష రాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేష రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు అనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకు ముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మేన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి ఏదైనప్పటికీ కూడా మేన రాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా చూద్దాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు ఎదురొస్తూ ఉంటాయి. డిప్రెషన్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా ఎక్కడో ఆలోచిస్తూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పరధ్యానంగా ఉన్నారేంటి, ఏకాంతంగా ఉన్నారు, సంతోషంగా లేరు అంటూ మీ బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని అడగడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క శుక్ర గ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి లాభాలు భార్య వలన వస్తాయి. భార్య, ఇతర స్త్రీలు మీకు ఇవ్వాల్సినటువంటి కట్న కానుకలు అవనియండి, మీ అత్తగారు వాళ్ళు అంతా కూడా మీ భార్య తరపు బంధువులు వీళ్ళందరి సహకారంతో మీకు కొంచెం రావాల్సినటువంటి బకాయిలు రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వృషభ రాశిలో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా రోగాలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మే మొదటి వారం అంతా కూడా హాస్పిటల్ల చుట్టూ తిరగడము, అలాగే తర్వాత రోగాలకు ఔషధ సేవ ఇవి చేయడం జరుగుతుంది. ఇక మే 2వ వారంలో మనకి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తాయి. మరి యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి ఇప్పుడు, కాబట్టి అందరూ కూడా వృషభ రాశి వాడు కంపల్సరీ యమునా నది పుష్కరాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అనేటటువంటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు పిల్లలు సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు.
ఆదాయాలను మనం తీసుకున్నప్పుడు ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఇనుము సంబంధము, ఆయిల్ సంబంధము, ఫ్యాట్స్ ఇట్లాంటి రంగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అధికమైనటువంటి డబ్బుని వీళ్ళు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, సీనియర్ జర్నలిస్టులకి, యాంకర్లకి ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలు. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులందరికీ ఉద్యోగాలు రావడం వెంటనే జరుగుతుంది. ఇక సినిమా యాక్టర్లుగా అనేకమైనటువంటి వివాదాలకి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ప్రకాష్ రాజు మరి అతను ఏం చేశాడు, శ్రీరామచంద్రుడు వలస కూలీలంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు తీసుకోవడం వల్ల అందరూ కూడా శాపనార్థాలు పెట్టారు, అందరూ కూడా కేసులు వేశారు. ఈ విధంగా కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో మరి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కోర్టులో కేసులకి చుట్టూ తిరగడానికి అవకాశాలు ఉంటాయి. భార్య లేదా ఇతర స్త్రీలు మీ పైన కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అవి లాక్కోలేక పిక్కోలేక మీరు చాలా ఇబ్బందులు పడాలి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు మరి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు. కొత్త కొత్త వస్తువులు కొనుగోలులు అనేటటువంటివి మీ ఇంట్లో చేయడం జరుగుతుంది. అలాగే నూతన వ్యాపారాల గురించి సమాలోచనలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కొత్త కొత్త పార్టీల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని తర్జమా పడుతూ ఉంటారు. అందువల్ల డిస్కషన్స్తో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అంటే రాజకీయ నాయకులకి మరి మన కల్వకుంట్ల కవిత గారు అన్నట్లు ఒక 30,000 పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి అన్నారు. కాబట్టి మీ అదృష్టాన్ని ఈ మే నెలలో మీరందరూ కూడా పరీక్షించుకోండి. పరిహారాలు మరి రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరు కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకుని ఆంజనేయ మంత్రం కోసం మనం సంప్రదించండి. ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్ని కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క అన్ని ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్లలో వేసుకుని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామి వారి అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో కింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి స్పందనగా కూడా ముందుకెళ్తాయి.
అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా, ఈ రాశి వారు అందరూ బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.